నువ్వు గగన్ గారిని ఇంతలా ప్రేమిస్తున్నావు కదా! మరి గగన్ గారు నిన్నెంతలా ప్రేమిస్తున్నారు అని తారా ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే, నేను చెప్పిందే వేదవాక్కు. నా మాట కాదనరు తెలుసా? గీత గీస్తే దాటను కూడా దాటరు. నేను మూడ్ ఆఫ్ అయిపోతే అస్సలు తట్టుకోలేరు. నా వెనకే తిరుగుతూ ఉంటారు. నన్ను కూల్ చేస్తారు అని తార గగన్ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది. ఓహ్! ఇందాక గగన్ గారిని మేము చూసాము. చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నారు. గగన్ గారు నీకు దొరకడం నువ్వు చేసుకున్న అదృష్టం. మాకు చాలా జెలస్‌గా ఉంది అని ఫ్రెండ్స్ చెప్తుంటే, లేదు గగన్ గారికి నేను దొరకడం గగన్ గారి అదృష్టం అని తార చెప్తుంది. అప్పుడే ధ్రువ పరుగులు పెడుతూ అక్కడికొచ్చి, అమ్మ తార నీతో ఒక విషయం చెప్పాలి అని, అది కూడా గగన్ గారి గురించని చెప్పటంతో, చెప్పన్నయ్యా నా ఫ్రెండ్స్ కూడా వింటారు అని తార ఇక్కడే చెప్పమని ప్రెజర్ చేస్తుంది. గగన్ గారు కనిపించట్లేదు అని ధ్రువ చెప్పటంతో, ఏంటే నువ్వు గీత గీస్తే దాటడని చెప్పావు, నీ వెనకే తిరుగుతాడని చెప్పావు, మరి గగన్ ఎలా వెళ్ళిపోయాడు? అంటే నిన్ను వదిలేసి వెళ్ళిపోయారా అని ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే, నోరు ముయ్యండంటూ తార అరుస్తూ ఉంటుంది. పదన్నయ్య వెళ్ళి వెతుకుదాం అని తార అంటుంది. తర్వాత చెర్రీ భూమిని హాస్పిటల్‌కి తీసుకువస్తాడు. డాక్టర్ విషం తాగింది అని చెర్రీ చెప్తుంటే, ఇక డాక్టర్ స్టెతస్కోప్ పెట్టి చెక్ చేయబోతూ ఉంటాడు. అయితే భూమి విసిరి కొట్టేసి, నేను గగన్ బావని చూడాలి. చివరిసారిగా గగన్ బావని చూసేసి నేను ప్రాణాలు వదిలేస్తాను. నేను ట్రీట్మెంట్ చేయించుకోను అని మొండికేస్తూ ఉంటుంది. అది కాదు భూమి నా మాట విను అని చెర్రీ ఎంత చెప్తున్నా కూడా భూమి అస్సలు వినదు. అప్పుడే గగన్, శారద ఇద్దరు పరుగులు పెడుతూ అక్కడికి వస్తారు. భూమి ఎంత పని చేశావు అని గగన్, ఏంటమ్మా ఇలా చేశావు అని శారద ఏడుస్తూ ఉంటారు. బావా వచ్చేసావా బావా, నేను ట్రీట్మెంట్ చేయించుకోను బావా, నేను నిన్ను చూడాలని అనుకున్నాను బావా, నేను ప్రాణాలు వదిలేసే ముందు నిన్ను ఒక్కసారి చూడాలి, నువ్వు వచ్చేసావా బావా, నాకు ఇదే సంతోషాన్ని ఇస్తుంది, నువ్వు లేకుండా నేను బ్రతకలేను బావా, అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని నోట్లో రక్తం కక్కుతూ భూమి చెప్తుంటే, భూమి ముందు ట్రీట్మెంట్ చేయించుకో, డాక్టర్ ముందు ట్రీట్మెంట్ చేయండి అని గగన్ చెప్తాడు. లేదు బావా నేను చేయించుకోను, నీ చేతుల్లోనే నేను నా ప్రాణాలు వదిలేస్తాను, అప్పుడు సుమంగలిగా పోయినట్లు ఉంటుంది బావా, ఎందుకంటే నువ్వు ఇంకొకరి జీవితంలోకి వెళ్ళిపోతున్నావు, అంటే నేను నీకు ఇష్టం లేదు కదా బావా, నువ్వు నన్ను అసహించుకుంటున్నావు, నేనంటే నీకు ఇష్టం లేదు కదా బావా, కనీసం నాకు ఈ అదృష్టాన్నైనా దక్కనివ్వు, నీ చేతుల్లోనే నా ప్రాణాలు పోవాలి అని భూమి చెప్తుంటే, భూమి అలా మాట్లాడకు షూ షూ అని గగన్ తన వేలిని భూమి నోటిపై పెట్టి, లేదు నువ్వు ప్రాణాలతో ఉండాలి, ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేసావు, చంపేస్తాను జాగ్రత్త అని గగన్ ఏడుస్తూ చెప్తూ ఉంటాడు. ముందు ట్రీట్మెంట్ చేయించుకో అని ఎంత బతిమలాడుతున్నా కూడా, లేదు బావా నువ్వు నన్ను అసహించుకుంటున్నావు కదా, చెప్పు బావా, నేను నీకు ఇష్టం లేదు కదా అని భూమి చెప్తే, అలాంటిదేం లేదు భూమి అని చెర్రీ చెప్తూ ఉంటాడు. భూమి అలా మాట్లాడకు అని గగన్ చెప్తాడు. లేదు బావా నేను ప్రాణాలు వదిలేస్తాను, నేను ట్రీట్మెంట్ చేయించుకోనని భూమి మొండికేయటంతో, నువ్వంటే నాకు అసహ్యం కాదు, నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ ఇష్టం అని గగన్ చెప్తాడు. దాంతో నిజమా బావా నువ్వు చెప్తున్నదని భూమి అడుగుతూ ఉంటే, మరి ఎందుకు గగన్ మీరిద్దరూ ఇంత బాధని అనుభవించారు, భూమిని దూరం పెట్టావు అని శారద నిలదీస్తూ ఉంటుంది. మీకందరికీ ఆ నిజమేంటో తెలుసు కదమ్మా అని గగన్ అంటాడు. అవును భూమి నువ్వంటే అన్నయ్యకి చచ్చేంత ఇష్టం అని చెర్రీ చెప్తాడు. అయితే నువ్వు ఎందుకు బావా నాకు నోరు తెరిచి నిజం చెప్పలేదు, చెప్పు బావా, నేనంటే నీకు ప్రాణమా ఇష్టమా అని భూమి అడుగుతూ ఉంటే, అవును భూమి నువ్వు ఏ తప్పు చేయలేదన్న నిజం కూడా నాకు తెలుసు భూమి తెలుసు అని, అయినా నాకు నిజం తెలిసినా నేనేమి చేయలేని పరిస్థితి అని గగన్ చెప్తాడు. ఎందుకు బావా నోరు తెరిచి చెప్పలేదు, చెప్పు బావా అంటూ గగన్ కాలర్ పట్టుకొని భూమి ఏడుస్తూ నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే చెర్రీ, ఎందుకంటే నీకు మీ నాన్న ప్రేమ దక్కదు, మీ నాన్న నీకు దూరం అయిపోతాడు, అందుకే గగన్ అన్నయ్య ఎన్ని రోజులు నిజం తెలిసినా నువ్వు తప్పు చేయలేదని తెలిసినా అన్నయ్య నీతో నిజం చెప్పలేదు అని చెర్రీ నిజం చెప్పేస్తాడు. దాంతో భూమి ఒక్కసారిగా గగన్ని హక్ చేసుకుంటుంది. ఇక గగన్ కూడా, అవును భూమి నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వంటే నాకు ప్రాణం భూమి అని ముద్దులు కురిపిస్తూ ఉంటాడు. వదిన ఏం మాట్లాడుతున్నావు అని పొరి అంటే, నువ్వు నన్ను వదిన అని పిలవకు, ఎందుకంటే మీ అన్నయ్య నా మెడలో ఇంకా తాళి కట్టలేదు, నేను మీ ఇంటి కోడల్ని కాలేదు, ఇంకోసారి వదిన అని పిలిచావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు, ఇప్పుడు నా మెడలో తాళి కట్టకుండా ఆ భూమి పిలవగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు, అంటే నాకంటే ఎక్కువగా ఆ భూమికి మీ అన్నయ్య ప్రయారిటీ ఇస్తున్నాడు, ఏంటి నాకంటే భూమి ఎక్కువైపోయిందా, చూడు నీకు ఒక విషయం చెప్తున్నాను, మీ అన్నయ్య నా మెడలో తాళి కడితేనే మా అన్నయ్య నీ మెడలో తాళి కడతాడు అని తారా చెప్తుంటే, ధ్రువ్ గారు మీరు నాకు అన్యాయం చేయకండి, నేనంటే మీకు ఇష్టం లేదా అని
పూరి అడుగుతూ ఉంటే, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కూడా, కానీ నీకంటే మా చెల్లి నాకు చాలా ఎక్కువ. తను ఏడుస్తోంది, నువ్వు ఏడుస్తున్నావు, నేను ఎవరికి న్యాయం చేయని చెప్పు. కానీ మా చెల్లి మెల్లో గగన్ మీ అన్నయ్య తాళి కడితేనే నేను నీ మెల్లో అయితే తాళి కడతాను. ఎందుకంటే మా చెల్లి కంటే ఏది ఎక్కువ కాదు అని ధ్రువ చెప్పటంతో, అంటే నా కన్నీళ్ళకి విలువ లేదా ధ్రువ గారు అని ధ్రువ చేతుల్ని పట్టుకొని, నేను ఇప్పటికే ఒకసారి పెళ్లి ఆగిపోయి సగం చచ్చిపోయాను, ఇప్పుడు కూడా ఈ పెళ్లి ఆగిపోతే నేను నిజంగానే చచ్చిపోతాను ధ్రువ గారు అని పూరి ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. మా చెల్లిని కాదని నేనేమీ చేయలేను అని ధ్రువ వెళ్ళిపోతాడు. చూసావు కదా, నువ్వు ఏం చేసి మీ అన్నయ్యని ఇక్కడికి రప్పించి నా మెడలో తాళి కట్టిస్తావో నీ ఇష్టం. నా మెడలో తాళి కట్టిన తర్వాతే మా అన్నయ్య నీ మెడలో తాళి కడతారంటూ తార కూడా వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. బావా, ఇంత ప్రేమని మనసులో దాచుకొని నిజం చెప్పకుండా నా ముందు ఎలా తిరగగలిగావు బావా? అసలు అది ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసు బావా. ఇప్పుడు నాపై నీకు ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమైంది బావా, అర్థమైంది. నాకు ఇదే బావా కావాల్సింది. మన ప్రేమ చాలా గొప్పది బావా, గొప్పది అని భూమి చెప్తుంటే, అవన్నీ తర్వాత ముందు ట్రీట్మెంట్ చేయించుకో అని గగన్ చెప్తాడు. భూమి, అవును భూమి, నాకు ఈ విషయం ముందే తెలుసు, కానీ అన్నయ్య నాతో ఒట్టు వేయించుకున్నాడు అని చెర్రీ ఆ నిజం కూడా చెప్తాడు. సరే భూమి, ముందు ట్రీట్మెంట్ చేయించుకో అని చెర్రీ కూడా చెప్తూ ఉంటే, లేదు నేను ట్రీట్మెంట్ చేయించుకోను అని భూమి చెప్తుంది. ఏంటి నీకు చెప్తుంటే అర్థం కావటం లేదా? డాక్టర్ ముందు ట్రీట్మెంట్ చేయి అని గగన్ అంటే, అయ్యో బావా, ఒకసారి నా మాట విను, నేను అసలు విషయం తాగితే కదా ట్రీట్మెంట్ చేయించుకోవటానికి, నీ చేత ఈ నిజాన్ని బయటికి రప్పించటం కోసమే నేను విషం తాగినట్లు నటించాను బావా అని భూమి చెప్పగానే అందరూ షాకింగ్గా వింటూ ఉంటే, గగన్ ఒక్కసారిగా భూమి చెంప పగలగొడతాడు. అసలు బుద్ధుందా నీకు? ఎప్పుడు ఏం మాట్లాడాలో, ఎప్పుడు ఏం నాటకాలు ఆడాలో కూడా నీకు తెలీదా అని గగన్ అరుస్తూ తిడుతూ ఉంటాడు. నీకేమైనా అయితే అని గగన్ అరుస్తూ ఉంటే, అయితే అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది. నీకేం అవ్వకూడదు భూమి, అవ్వకూడదు అని గగన్ అంటే, బావా నువ్వు నన్ను కొట్టు, చంపు, ఏమైనా చెయ్యి, కానీ ఇప్పుడు నాకు నిజం తెలిసింది కదా, నేనిప్పుడు ఆ పెళ్ళిని ఆపుతాను బావా, ఆపుతానని భూమి చెప్తుంది. అదెంత కుదరదు భూమి, పూరి పెళ్లి జరగాలంటే నేను తారాని పెళ్లి చేసుకోవాలి అని గగన్ అంటే, రే గగన్, మీరిద్దరూ ఇలాగే కలిసి ఉండాలి, మీ ప్రేమ చచ్చిపోకూడదురా, కావాలంటే ధ్రువ కాళ్ళు పట్టుకొని బతిమలాడదాము, పూరి పెళ్లి జరిపిద్దాము అని శారద అంటే, అవునన్నయ్యా అని చెర్రీ అంటాడు. అయితే గగన్ మౌనంగా వెళ్తూ ఉంటే, బావా ఆగు అంటూ భూమి చెయ్యి పట్టుకుంటుంది. చివరిసారిగా గగన్ భూమికి ముద్దులు కురిపించేసి భూమి చేతిని వదిలించేసుకు వెళ్తాడు. రే గగన్ ఆగరా అంటూ శారద వెనకాలే పరుగులు పెడుతుంది. ఇది హాస్పిటల్ అనుకుంటున్నారా, యాక్టింగ్ హాల్ అనుకుంటున్నారా అని డాక్టర్ తిడుతూ ఉంటే, లవ్లో బ్రేకప్లు కాకుండా ఉండటం కోసం ఇటువంటివి అప్పుడప్పుడు చేయాలి డాక్టర్, సారీ అని చెర్రీ చెప్తాడు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అని డాక్టర్ చెప్పి వెళ్తాడు. భూమి నీకో దండం, మహానటి రేంజింగ్, నేనే కాదు అన్నయ్య కూడా నీ నటనకి చాలా భయపడిపోయాడు తెలుసా అని చెర్రీ అంటే, కానీ మీ అన్నయ్య నిజమైతే చెప్పాడు కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్లాన్ అని భూమి అంటే, అమ్మో మళ్ళీ ఇంకో ప్లానా, నా వల్ల కాదు తల్లి అని చెర్రీ దండం పెడతాడు. ఇప్పుడు పెళ్ళి ఆపాలి చెర్రీ ప్లాన్ ప్రకారం అని భూమి అంటే, పెళ్ళి ఆపడమా, సరే అయితే కానీ నువ్వేం చెప్తావో నాకు ముందే చెప్పాలి, సరే ఓకేనా అని చెర్రీ అనడంతో, అలాగేనని భూమి అంటుంది. రే గగన్, ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు నువ్వు అని శారద కార్లో కూర్చొని చెప్తూ ఉంటే, అమ్మ భూమి లేకుండా నేను బ్రతకలేనమ్మా, కానీ పూరి కోసం నేను తారాని పెళ్లి చేసుకోక తప్పటం లేదు. నేను భూమిని మనసులో పెట్టుకొని భూమి జ్ఞాపకాలతో తారా మెల్లో తాళి కడతాను, పూరి కోసం చేయక తప్పటం లేదు అని గగన్ ఏడుస్తూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇక పూరి బిల్డింగ్ పైకి వెళ్ళి ఒక వీడియో మెసేజ్ని గగన్కి సెండ్ చేస్తుంది. అన్నయ్య, ఇదే నా చివరి మాట, తారా మెల్లో నువ్వు తాళి కడితే కానీ గృహ నా మెల్లో తాళి కట్టడు, ఎక్కడికి వెళ్ళిపోయావు అన్నయ్య, ఇప్పుడు ఎలాగో ఈ పెళ్లి జరగదని అర్థమైపోతోంది, ఇదే నా చివరి మాట, నేను చచ్చిపోబోతున్నాను అని సెల్ఫీ వీడియోని గగన్కి పంపించటంతో, ఇక గగన్ ఆ వీడియోని ఓపెన్ చేసి, నో అలా జరగకూడదు అని శారద గగన్ ఇద్దరు చాలా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఈ లోపల పూరి దూకపోతూ ఉంటే పలంనేరు పిన్నిగా అక్కడికి వచ్చి భూమి పూరిని కాపాడి గదిలోకి లాక్కు వస్తుంది. ఏంటి పిచ్చిదానా, ఏం చేస్తున్నావు, ఈ పలమనేరు పిన్ని నిన్ను కాపాడడానికి వచ్చింది, ఇలాంటి పిచ్చి పని చేయకూడదు అని పూరిని తిడుతూ ఉంటుంది. అసలు ఎవరు మీరు, నేను ఎప్పుడూ చూడలేదే అని పూరి అడగటంతో, ఇలాంటి పెళ్ళిళ్ళకి నేను పెద్దగా వస్తూ ఉంటానులే, అయినా కూడా భూమి గగన్లు విడిపోతే మీ అన్నయ్య ఎలా సంతోషంగా ఉంటాడనుకుంటున్నావు, వాళ్ళు కలిసే ఉండాలి, నీ పెళ్ళి మాత్రం జరగాలి అని భూమి చెప్తూ ఉంటుంది. కానీ ధ్రువ
అన్నయ్య తాళి కడితే కానీ నా మెడలో తాళి కట్టడు అని పూరి చెప్పటంతో, లేదు వాళ్ళ పెళ్లి జరగకపోయినా కూడా ధ్రువ నీ మెడలో తాళి కట్టటం కోసం, పెళ్లి జరిపించటం కోసమే కదా నేను వచ్చాను. అసలు భూమి ఏ తప్పు చేయలేదు. మీ అమ్మ, నువ్వు, మీ అన్నయ్య ఆలనా పాలనా చూసుకుంటారు కానీ ప్రేమ పంచేది మాత్రం భూమినే కదా! ఆ అపూర్వ దొంగ మొహమే బిందు, శివల పెళ్లి జరిపించింది అని భూమి చెప్పటంతో, అవును పలమనేరు పిన్ని చెప్పింది నిజం, అందుకు నేనే సాక్ష్యం అని చెర్రీ చెప్తాడు. ఇప్పుడు నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది రా అంటూ బయటికి లాక్కు వస్తుంది. అప్పుడే శారద, గగన్ అక్కడికి వచ్చి ఇక పూరిని హక్ చేసుకొని ఎందుకు ఇలాంటి పని చేసావని ఏడుస్తూ ఉంటారు. ఇదిగో పలమనేరు పిన్ని కాపాడింది అని చెర్రీ చూపిస్తూ ఉంటే, ఎవరు మీరు అని శారద షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అప్పుడే గగన్, మా చెల్లిని కాపాడినందుకు మీకు చాలా థ్యాంక్స్ అని దండం పెట్టి కాళ్ళు పట్టుకుంటూ ఉంటే, అయ్యో బావా వద్దు అని భూమి నోరు జారుతుంది. అయితే పూరి పట్టించుకోదు. గగన్, శారద షాకింగ్గా చూస్తూ ఉంటే భూమి అద్దాలు తీసి కన్ను కొడుతూ నేను భూమినని సైగ చేస్తూ ఉంటుంది. శారద నవ్వుకుంటూ ఉంటే గగన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు.